నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా దోరగా ఉన్న దోసకాయ తీసుకుంటే చట్నీ టేస్ట్గా ఉంటుంది. హాయ్, హలో, వెల్కమ్ టు లతారెడ్డి వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి దోసకాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనకు కావాల్సినవి దోసకాయ పీల్ తీసుకొని ఉంచుకోవాలి, పల్లీలు, సాల్ట్, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, పోపు దినుసులు. దోసకాయ లోపల గింజలు సపరేట్ చేసుకోవాలి. పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయి, వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె కాగిపోయింది, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి మగ్గిపోయింది, వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. దోసకాయ గింజలు వేసుకోవాలి. చింతపండు, సాల్ట్ వేసుకోవాలి. ఇది మగ్గిపోవాలి. ఇలా వాటర్గా వచ్చినప్పుడు పసుపు వేసుకోవాలి. ఏవైతే మనం మగ్గబెట్టుకున్నామో అవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా అయ్యాక మనం మగ్గబెట్టుకున్న దోస గింజలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా దోస గింజలు మెత్తగా అయ్యాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దోసకాయ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకొని ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, బాయ్ అండి.